మరి దీనికి ఏమేమి కావాలో ఒక్కసారి చూద్దామా? సోయా కూర, కరివేపాకు, ఎర్రమిర్చి, బటర్, శనగపిండి, వాము, బేకింగ్ సోడా అంటే వంట సోడా, జీలకర్ర, ఉప్మా రవ్వ, ఇంకా గోధుమ పిండి. సో ఇంకా లేట్ చేయకుండా టకటక పిండి కలిపేసుకుందామా? అయ్యో మర్చిపోయా, పిండి కలుపుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎండుమిర్చి ఏదైతే ఉందో వీటిని మనము పౌడర్గా చేసుకోవాలి. అంటే మనకు బేసికలీ చిల్లీ ఫ్లేక్స్ అని మనకి బయట దొరుకుతుంది కదా, అదే చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం. చాలా ఈజీ అండి, ఏం లేదు. ఈ ఎండుమిర్చి అంతా ఇందులో వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి సో చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న సోయా కూర, కరివేపాకు చాలా మంచిది. సో కరివేపాకు కొంచెం ఎక్కువనే తీసుకోండి, సన్నగా తరుముకోవాలి. ఆహా, సోయా కూర స్మెల్ ఎంత బాగుంది తెలుసా? కరివేపాకు స్మెల్ కూడా. యాక్చువల్లీ ఆకుకూరలు తింటే చాలా మంచిది అంటారు. అదే స్నాక్స్ లో ఇలాంటి లీఫీస్ ఉంటే ఇంకా అద్భుతంగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తెలుసా? సోయా కూర ఇంకా కరివేపాకు సన్నగా తరిగేసుకున్నా. ఫస్ట్ మనం ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఈ బటర్ ఏదైతే ఉందో ఇది వేసుకోవాలి. ఈ బటర్ వేసుకున్న తర్వాత బటర్ పైన ఈ వంట సోడా వేసుకోవాలి. దాని తర్వాత ఈ వంట సోడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఈ బటర్ అనేది మనం ఇలా బాగా కలుపుకుంటే లైట్గా అవుతుంది. అప్పుడు మనం చేసుకునే బిస్కెట్స్ కూడా మంచిగా ఫ్లఫీగా వస్తాయి. సో నేను మాత్రం సాల్టెడ్ బటర్ తీసుకున్నా. మరి దీనికి తగినంత ఉప్పు ఎలా వేసుకుంటామో అది మనం చూసుకోవాలి. ఇప్పుడు నాకు సాల్టెడ్ బటర్ వద్దు, ఉట్టి ప్లెయిన్ బటర్ తీసుకొని నేను టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటా అంటే ఇంకా అది మీ ఇష్టం. సో ఈ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్, ఇది అయిపోయిన తర్వాత ఈ వాము ఇలా చేతిలో వేసుకొని సో ఇలా నలిపితే దాని ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. అలానే దానిపైన చిన్న చిన్న కాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు జీలకర్ర, ఎప్పుడైతే ఈ వాము జీలకర్ర వస్తుందో ఇలా చేతులతో బాగా నలిపి వేసుకోవడం చాలా ఇష్టము, అంటే చిన్నప్పటి నుంచి. సో దీని తర్వాత శనగపిండి. సో ఇప్పుడు వచ్చింది మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. ఇప్పుడు బాగా తరుముకున్న సోయా కూర ఇంకా కరివేపాకు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఆ బటర్లో ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ, తింటున్నప్పుడు ఆ క్రిస్పీనెస్ రావడానికి మనము ఈ ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి. ఆ బటర్ వేసుకొని మనం కలుపుకున్నప్పుడే ఎలా ముద్దగా అయిపోతుందో, దీనికి ఇంకా కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకుంటూ ఓ ప్రాపర్ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు కూడా సరిపడా ఉన్నాయా లేవా ఇలా మధ్య మధ్యలో చిలకరించుకుంటూ ఆ పిండిని అనేది సరిగ్గా కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిండి. నాకు తెలిసి టేస్ట్లో కూడా అలానే ఉంటుందేమో, ఎందుకంటే ఆ చిల్లీ ఫ్లేక్స్ తోటి కారం, సోయా కూరతోటి ఒక డిఫరెంట్ ఫ్లేవరు, అదే కరివేపాకుతోని. ఇంకొకటి, కరివేపాకు పిల్లలకి పెట్టాలంటే వాళ్ళు అస్సలు ఇష్టపడరు తినడానికి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, కరివేపాకు పొడి చేస్తూ ఉంటాం. సో అలానే ఇవి కూడా ఇలాంటివి ఒకటి చేసి పెడితే పిల్లలకి ఇంకో ఆప్షన్ ఉన్నదిగా, నూనెలో బాగా వేగుతుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు. కరివేపాకు చేదు వగరు ఆ టేస్ట్ కూడా ఉండదు. చూడండి పిండి కలపడం అయితే అయిపోయింది. ఈ పిండి కొంచెం నానే లోపు మనం స్టవ్ వెలిగించుకుంటాం. నూనె వేగేలోపు ఈ సామాన్లన్నీ తీసేస్తాను నేను. ఎస్, నూనె ఆల్మోస్ట్ కాగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మనము పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రతోని ఇలా మనం ఎలా అయితే చపాతీలు చేసుకుంటామో అలా చేసుకోవాలి. అది కూడా చాలా లావుగా రావద్దు, పల్చగా రావాలి. ఇప్పుడు వీటికి ఒక మంచి షేప్ ఇద్దాం మనం. వావ్, సో ఇంట్లోనే ఇంత అద్భుతమైన రెసిపీస్ మనం చేసుకునేటప్పుడు బయట నుంచి ఎందుకండి తెప్పియడము, హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా. చూడండి షేప్స్ ఎంత బాగా వచ్చాయో.
ఇలా బటర్తో ఏవైతే మనం బిస్కెట్స్ చేస్తామో అవి వేయగానే ఇలా బబుల్స్గా రావాలి. ఇప్పుడు ఎలాగో ఇది వేగడానికి 6 నుంచి 8 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతలోపు మనం ఏం చేద్దాము, ఒక్క నిమిషం. అమ్మా ఈ విషయం మీకు డెఫినెట్లీ చెప్పాలి, కానీ చెప్పే ముందు తెలిసిందే కదా ముచ్చట్లలో పడి వేగింది లేనిది ఎక్కువ వేగేసిందేమో అనే ఒక డౌట్. కానీ ప్రాపర్గా మనకు ఎలా అయితే కావాలో అలానే బిస్కెట్ల లాగా అద్భుతంగా అయ్యాయి. ఇది ఎట్లాగో ఇంత నూనెలో వేగింది కాబట్టి కొంచెం నూనె కూడా పోవాలి. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లేట్లో టిష్యూ ఉంది కదా, ఇందులో వేసుకుంటే ఆ ఎక్సెస్ కూసింత ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ అంతా పోతుంది. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది తెలుసా. సో ఎప్పుడైనా సరే ఇలా డీప్ ఫ్రైవి తీయగానే బ్రేక్ చేసేద్దాము తినేద్దాము అని కాదు, పాపం వాటికి కూడా కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాతనే మనం టేస్ట్ చేయాలి. సో అలానే చెప్పాను కదా, వంట చేయడం ఒక ఎత్తు అయితే తినే పదార్థాలు కూడా అలంకరించుకోవాలి. ఇది కదా పర్ఫెక్షన్ అంటే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గోధుమ పిండి కారా బిస్కెట్. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు సోయా కూర, కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి. బౌల్లో బటర్, వంట సోడా తీసుకొని బాగా స్మూత్ గా కలిపి చిల్లీ ఫ్లేక్స్, వాము, శనగపిండి, గోధుమ పిండి, సోయా కూర, కరివేపాకు తురుము, సాల్ట్ వేసి బాగా కలిపి ఉప్మా రవ్వ వేసి కొంచెం నీళ్లు పోస్తూ మంచిగా తడుపుకొని ముద్ద చేసుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో మంచిగా ఒత్తుకొని కట్టర్ సహాయంతో డైమండ్ షేప్స్ కట్ చేసుకొని నూనెలో వేయించుకుంటే గోధుమ పిండి కారా బిస్కెట్లు తయారైపోతాయి.